హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో చపాతీలు ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేంత మెత్తగా ఉంటాయి. ఇవి చల్లారాక కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి ఓసారి నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఈ అటుకులు మునిగే వరకు ఫ్రెష్ వాటర్ని పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా మెత్తగా నానిపోయినాయి. వీటిని ఇలా వేరొక పెద్ద ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఓసారి బాగా మెత్తగా అనుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని పోస్తూ బాగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం అటుకులను నానపెట్టుకున్నాము కదా, కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టవు, చూసుకొని పోసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోంచి సగం పిండిని తీసి మనకు కావలసిన సైజులో చిన్న బాల్స్లా చేసుకోవాలి. మిగతా పిండి ఎండిపోకుండా బౌల్ని పెట్టి కవర్ చేసుకోండి. తర్వాత చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండిని వేసి చపాతీలా చేసి ఇలా చేసిన తర్వాత దీనిపై బ్రష్తో ఇలా ఆయిల్ రాసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీనిని మరికొద్దిగా పొడిపిండి వేసి చపాతీలా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పై చపాతీలు కాల్చుకునే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా బ్రష్తో ప్యాన్ అంతటికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇలా చపాతీని వేసి 1 నిమిషం కాల్చుకొని తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా అటుకుల చపాతీ రెడీ అయినట్లే. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఒకటి తినడం స్టార్ట్ చేస్తే ఈజీగా 4-5 తింటారు, అంత బాగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.